రామ్ నారాయణ రామ్. భూమిపై వ్యక్తిగత స్వంత హక్కు లేకుంటే ప్రజలు తమ జీవితంలో చేయడానికి ఏదీ మిగలలేదని అనుకుంటారు. ప్రజలు వ్యక్తిగత స్వంత హక్కుతో అలా బంధించబడి దాని నుండి బయటపడలేకపోతున్నారు. కాస్త ఆలోచించండి. వ్యక్తిగత స్వంత హక్కు వల్లనే మనకు నిజమైన మార్గదర్శనం లభిస్తుందా? ఎవ్వరూ మరణించిన తరువాత వ్యక్తిగత స్వంత హక్కు, విద్య, ధనం, ఆస్తి ఏమీ వెంట తీసుకెళ్లలేరు. అందరూ ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతారు. ఒక మనిషి జన్మించినప్పుడు అతను ఖాళీ చేతులతోనే వస్తాడు. ఏ మతం అయినా ప్రతి పిల్లవాడు భూమిపై జన్మించినప్పుడు ఏ మతం పేరు కూడా తీసుకోలేదు. కానీ అందరూ ఏడుస్తూనే జన్మించారు. అప్పుడు భూమిపై ఇన్ని మతాలు ఎలా వచ్చాయి? దాదాపు 400 మతాల నాయకులను అడిగితే మన అసలు దేవుడు అల్లా యొక్క అసలు పేరు ఏమిటో చెప్పమని, అయితే వారెవరూ దానికి సమాధానం చెప్పలేరు. ఆకాశమే మన నిజమైన ఇంటి స్థలం, అదే మన నిజమైన తల్లిదండ్రులు. ప్రజలు దీన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మతంపై ప్రజల అంధ విశ్వాసం ఎంత కాలం కొనసాగుతుంది? అది ఎక్కువ కాలం కొనసాగదు. అల్లాహ్, భగవాన్, పరబ్రహ్మ వీటికి ఒకే పేరు, రామ్ నారాయణ రామ్. ఇక్కడ రామ్ అంటే దశరథ మహారాజు కుమారుడు రామ్ కాదు. ఆకాశమే నిజమైన రామ్. ఆకాశం నుండి జన్మించిన ప్రతి జీవి, గ్రహాలు, నక్షత్రాలు నారాయణ. చివరిగా రామ్ అనేది మనం, చెట్లు, జంతువులు, జీవులు. ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలను ఏ శాస్త్రవేత్తలు, గణనాపరులు లెక్కించలేరు. అందుకే ఆకాశమే మన నిజమైన తల్లిదండ్రులు. అదే ఆదియు అంతము. మీరు రామ్ నారాయణ రామ్ను ధ్యానం చేస్తే అది మీతో మాట్లాడుతుంది, మీ మాటలు వినిపిస్తుంది, మీను అర్థం చేసుకుంటుంది. మీ వివేకమే మీ దేవుడు, అల్లాహ్, భగవంతుడు. అందుకే మీ వివేకాన్ని వినండి, దానితో ఐక్యంగా ఉండండి. ఆకాశమే పిల్లలకు జన్మనిస్తుందా? తల్లిదండ్రులు కేవలం ఒక సాధనం మాత్రమే. మనమందరం ఎక్కడి నుంచి వచ్చామో ఆ శక్తి మన లోపలే ఉంది. ఈ సృష్టిని సృష్టించిన శక్తి మనలోపలే ఉంది. కానీ మనం దానిని పట్టించుకోకుండా మనుషులు తయారు చేసిన మతాల వెంట పరుగెడుతున్నాము. మీరు ముందుకు సాగాలంటే ప్రకృతి మతాన్ని పాటించాలి. రామ్ నారాయణ రామ్ను జపించండి, ధ్యానం చేయండి, మీ మనసులో ఆలోచించండి. అలాగే రామ్ నారాయణ రామ్ జపాన్ని కొనసాగించండి.